హైదరాబాద్లోని కేపీహెచ్బీ పరిధిలో ఏటీఎం వద్ద మహిళ నుంచి నగదు కాజేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు కుదువబెట్టిన బంగారాన్ని విడిపించుకునేందుకు 2 లక్షల నగదును కేపీహెచ్బీ 9వ ఫేజ్లోని ఎస్బీఐ బ్యాంకులు వెళ్లగా సర్వర్ పనిచేయలేదు. దీంతో ఆమె ఏటీఎంలో డిపాజిట్ చేసేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన కురంగి విద్యాసాగర్ అనే వ్యక్తి సహాయం చేస్తానని నమ్మించి కొంత నగదును డిపాజిట్ చేసి మిగిలిన నగదును తన వద్దే ఉంచుకున్నాడు. డబ్బులు బదిలీ అయినట్లు నకిలీ ఫోన్పే లావాదేవీలు స్క్రీన్ షాట్ చూపించి తన సహచరుడితో కలిసి పరారయ్యాడు. బాధితురాలు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నెక్సల్ మాల్ సమీపంలో విద్యాసాగర్, బాలాజీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 70,000 నగదును పాటు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు విద్యాసాగర్పై గతంలోనే 19 కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆ క్యాష్ డిపాజిట్ చేయకుండా చేసినట్టు నమ్మించి అక్కడ నుంచి పైసలు తీసుకొని వెళ్ళిపోతే ఇమ్మీడియట్లీ మా పోలీస్ స్టేషన్కి ఆ విక్టిమ్ విజిట్ చేసింది. దాంట్లో 1030/2026 కింద అటెన్షన్ డైవర్షన్ కింద కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్లీ మా క్రైమ్ టీమ్ భూపాల్ డిఐ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు సెర్చ్ చేసి వచ్చినటువంటి అఫెండర్ని విద్యాసాగర్ని గుర్తించి ఇతను నేటివ్ ఆఫ్ గుంటూరు అని చెప్పి ఫుల్ డీటెయిల్స్తోన మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఉంటే ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి అందులో దొంగతనం చేసినటువంటి పైసల్లో 99,000లో ఒక 70,000 ఒక మొబైల్ ఫోన్ని సీజ్ చేయడం జరిగింది. అంటే ఆ సీనియర్ సిటిజన్ అయినటువంటి మహిళని మైండ్ డైవర్ట్ చేసేసి ఆ క్యాష్ డిపాజిట్ చేయకుండా చేసినట్టు నమ్మించి అక్కడ నుంచి పైసలు తీసుకొని వెళ్ళిపోతే ఇమ్మీడియట్లీ మా పోలీస్ స్టేషన్కి ఆ విక్టిమ్ విజిట్ చేసింది.